ప్రస్తుత ప్రజాప్రతినిధుల పాలనలో ప్రజాస్వామ్య పాలనలో ముగ్గురు వ్యక్తులు అత్యంత బలవంతులు. రాజకీయ పార్టీ నాయకులు, 2 కోట్లాది వందల వేల కోట్లాది రూపాయల ఆస్తిపరులు, 3 మంది మార్బలముతో ఉన్నవారు. వీరే అత్యంత బలవంతులు. సామాన్య పౌరుడు ఈ ముగ్గురు యొక్క ఆధీనంలో ఉండవలసిన పరిస్థితి. సామాన్య మానవుడు వీళ్ళని కాదని ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడు ఈ ముగ్గురు సామాన్య మానవుడి మీదే పడుతూ ఉంటారు. ఎంచేతంటే అతను బలహీనుడు. సామాన్య పౌరుడు అత్యంత బలహీనుడు ఏమీ చేయలేడు. మనము చాలా బలమైన వాళ్ళము. అటు రాజకీయంగా, అటు అధికారపరంగా, డబ్బు పర్వంగా, మంది మార్బలంతో మనం అత్యంత బలమైన వాళ్ళము. అంచేత మనం ఎవరు ఏమీ చేయలేరు అన్న గర్వము, అహంకారము, అహంభావంతో ఉన్నవాళ్ళు ప్రస్తుతం రాజకీయాల్లో